ఈ డ్రోన్తో ఎలా అయితే మా ఎన్డీఏ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా మధ్య కూడా డ్రోన్ షో చేయడం జరిగింది. రాష్ట్రంలో అంటే జనరల్గా ఇంతకుముందు డ్రోన్స్ అంటే ఏదో కెమెరాస్, ఈ ఫొటోస్ వాటికే ఉపయోగించేవాళ్ళు. ఈ రోజున ఒక టెక్నాలజీతో హెల్త్ అంటే ఏదైతే ఎమర్జెన్సీ టెస్టులు ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ మా మంగళగిరి పిహెచ్సి సెంటర్లో మొట్టమొదటిసారిగా అంటే నాకు తెలిసి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మంగళగిరి పిహెచ్సి సెంటర్లో ఈ రోజున ఇక్కడి నుంచి బ్లడ్ శాంపిల్స్, ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన శాంపిల్స్ దాదాపు ఇక్కడి నుంచి మామూలుగా పంపిస్తే ఎయిమ్స్కి 10-12 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాల్లోనే ఇక్కడి నుంచి రీచ్ అయ్యేట్లుగా, అంటే ఎమర్జెన్సీగా ఆ శాంపిల్స్ అక్కడ రీచ్ అయ్యి ఇమీడియట్లీ దాన్ని టెస్టులు చేసి పంపించే విధంగా ఆ యొక్క డ్రోన్ విప్లవం ద్వారా ఈ రోజున చేయడం జరిగింది. ఈ రోజున మా డిహెచ్ఎంఓ గారు కానీ, అలాగే మా ఇక్కడ డాక్టర్స్ కానీ, అలాగే అందరూ ఆశా వర్కర్స్ అందరూ పాల్గొనడానికి ఇక్కడ పిహెచ్సి నుంచి మొట్టమొదటిసారిగా మంగళగిరి పిహెచ్సి నుంచి ఈ శాంపిల్స్ డ్రోన్ ద్వారా మనం పంపించడం జరిగింది. యూపీహెచ్సి ఇందిరానగర్ నుంచి నేను కూడా మంగళగిరి స్థానికం అవటం, ఈ ఏపీఎండిసి చైర్మన్గా ఫస్ట్ మంగళగిరి నుంచి ఇక్కడ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క హెల్త్లో ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దేనికంటే ఈ రోజున చాలా ఎమర్జెన్సీ కేసులు వస్తూ ఉన్నాయి. ఇమీడియట్లీ వాటిని మనం క్యూర్ చేస్తుంది. ఇప్పుడే కింద అంతా ఈ యూపీహెచ్ సెంటర్ని డాక్టర్ అనూష గారి ఆధ్వర్యంలో ఇక్కడ నేను చూశాను. చాలా నీట్గా, చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేడం, మా సెక్రటరీ మేడం గారు కూడా వచ్చి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెడిసిన్స్ కానీ, ఆ డ్రగ్స్ ఏ డేట్లు ఎక్స్పైర్డ్ అవుతాయి అన్నీ కూడా నీట్గా అక్కడ రిటర్న్గా రాసించారు. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇదేంటంటే డే కేర్గానే ఉంది. రాబోయే రోజుల్లో ఎమర్జెన్సీ, అలాగే కొన్ని గైనిక్ కూడా ఇక్కడ సజెస్ట్ చేశారు. గైనకాలజిస్ట్ కూడా ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుందని మేడం కూడా ఇమీడియట్లీ పెడదామని చెప్పి స్పందించారు. దానికి కూడా అంటే సర్వీస్ ఓరియంటెడ్ అవ్వచ్చు, లేదంటే మా డిపార్ట్మెంట్ నుంచి పే చేసే విధంగా పెట్టుకునే ప్రజలకి, అంటే ఏదైతే ఇక్కడ ఇందిరానగర్ ఏరియా అంతా చూస్తే రోజు 50, 60, 70 మంది ఓపీలు వస్తున్నారు ఇక్కడికి. ఏది ఓన్లీ డే కేర్ పెడితేనే 9 to 5 పెడితేనే. కానీ ఇంత బాగా అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా మన లోకేష్ గారు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏదైతే ఎలక్షన్ ముందర ఒక దృఢ సంకల్పంతో ప్రతి పేదవానికి కూడా నేను అండగా ఉంటాను, మంగళగిరి అభివృద్ధికి నేను ఒక నా భవిష్యత్తుతో ఎంత ఉజ్వలంగా నేను ఊహించుకుంటానో మంగళగిరి భవిష్యత్తును కూడా అంతే ఉజ్వలంగా ఊహించుకొని నేను చేస్తానని చెప్పి ఆ రోజున లోకేష్ గారు మాటిచ్చారు. దాని ప్రకారం ఇక్కడ మంగళగిరి కూడా 100 పడకల ఆసుపత్రిని కూడా వెంటనే ఇమీడియట్లీ క్యాబినెట్లో శాంక్షన్ చేశారు. దానికి కూడా ల్యాండ్ అంతా కూడా సర్వే చేస్తాను, తొందరలోనే దాన్ని కూడా శంకుస్థాపన చేస్తాం. దేనికంటే ఇక్కడ ఆ యొక్క లిస్టులో, ఆ జీవోలో చూసాం దాదాపు 16-17 మంది టెక్నీషియన్ అంటే డాక్టర్స్, మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అందులో పెట్టి కార్పొరేట్కి ధీటుగా దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి. దేనికంటే నాకు లోకేష్ గారు కానీ, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత ఏదైతే అప్పచెప్పారో ఏపీఎంఐడిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్రతి ఒక్క అంటే పేషెంట్ కూడా హాస్పిటల్, మా యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే 50% వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ బాధ, వాళ్ళకున్న ఇబ్బంది ఉందో 50% క్యూర్ అయిపోవాలి. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చేయాలి, పేషెంట్కి అందించాలి. దాంట్లోనే ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం, అలాగే ఆరోగ్య సేవలు కూడా ప్రైవేట్ పరం కాకుండా మన హాస్పిటల్లోనే మనం తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో చేస్తాను. దీన్ని తప్పనిసరిగా లోకేష్ గారు మంగళగిరికి ప్రత్యేకంగా ఒక వరం మంగళగిరికి లోకేష్ గారు నేను చెప్తాను. దేనికంటే ఒక కేంద్ర స్థాయి వ్యక్తి ఈరోజు మనకి అందుబాటులో, మనకి ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఇక్కడ ఉన్నారంటే ఆయన విద్య, నేను వైద్యం, ఈ రెండింటికి బాసరిగా మేము చేసుకుంటామని చెప్పి ఈ సమయం తెలియజేసుకుంటాం.